హాయ్ ఫ్రెండ్స్ సో ఈ విధంగా మల్టిపుల్ ఫొటోస్తో ఈ స్టైల్లో ఫోటోతో వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి అది కూడా ఇన్షాట్ యాప్లో అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి మనకు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, మన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేయాలి ఇప్పుడు మీకు కంప్లీట్గా చూపిస్తా చూడండి. సో ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇన్షాట్ యాప్ అనేది కనుక ఓపెన్ చేసి ఇక్కడ మీరు వీడియో అనే ఆప్షన్ ట్యాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని ఫోటో ఎగ్జాక్ట్గా స్క్రీన్కి సెట్ అయ్యేలా సెట్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత డ్యూరేషన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పైన మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ టు ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకి ఉన్న సాంగ్ను డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా సాంగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసుకొని పైన ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ ఫిల్టర్ అనే ఆప్షన్లో ఇక్కడ మెమో అనే బ్లాక్ ఫిల్టర్ ఉంది కదా, సో దాన్ని అప్లై చేసుకోండి. సో ఈ విధంగా అప్లై చేసుకున్నాక వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పిఐపి అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకొని నేను మీకు ఒక బ్లాక్ ఇమేజ్ లింక్ ఇస్తాను, దీన్ని యాడ్ చేసుకోండి. సో దీన్ని ఇలా ఫుల్గా అప్లై చేసుకొని ఈ బ్లాక్ ఇమేజ్ని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇక్కడ పైన మనకు బ్లెండ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీని మీరు ఒక 35 అలా ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి పైన ఆప్షన్స్లో యానిమేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ లూప్ అనే ఆప్షన్లో బల్బ్ ఉంది కదా, ఆ బల్బుని సెలెక్ట్ చేసుకొని ఇందులో ఫస్ట్ స్కేల్ ఇలా చూడండి ఇలా 0.2 సెకండ్ ఇచ్చేసుకుంటే మనకి ఇలా బ్లింక్ అయినట్టుగా వస్తుంది. సో మనకు ఫోటో చూడండి ఇలా బ్లింకింగ్ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది చూడండి ఇలా. సో చూసారు కదా ఈ విధంగా ఈ ఎఫెక్ట్ అది కనుక యాడ్ అవుతుంది. సో ఇలా యాడ్ చేసుకుని ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని మళ్ళీ సేమ్ పైన పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మీరు పైన ఏ ఫోటో అయితే యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన మాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, దానికి ట్యాప్ చేసుకొని ఇందులో సర్క్యులర్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని సో నేను కొంచెం సర్కిల్ కొంచెం చిన్న చేసుకుంటున్నాను. సో ఫోటో మంచిగా కనిపించేలా చూడండి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఈ యొక్క దీన్ని లైట్గా జూమ్ తక్కువ చేసుకొని ఇలా కార్నర్లో అయితే కనుక సెట్ చేసుకోండి. సో మీకు ఎన్ని ఫొటోస్ అయితే రావాలనుకున్నారో అంత సైజుని బట్టి యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక దీన్ని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సేమ్ దీన్నే మళ్ళీ కాపీ చేసుకోండి. సో పైన కాపీ అనే ఆప్షన్ ఉంది కదా, కాపీ చేసుకొని ఇప్పుడు దాని సెకండ్ దాన్ని చూడండి ఇలా కిందతే యాడ్ చేసుకోండి. సో మీకు సేమ్ ఇమేజ్ కాకుండా వేరే ఇమేజ్ యాడ్ చేసుకోవాలనుకుంటే మనం పైన రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ రీప్లేస్ మీద ట్యాప్ చేసుకొని మీరు సెకండ్ ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ సెకండ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని చూడండి మనకు ఫోటో అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోయింది. ఫోటో మనకి ఎగ్జాక్ట్గా సెట్ కాకపోతే మళ్ళీ మాస్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళి చూడండి ఫోటో మంచిగా కనిపించేలా ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూడండి ఇప్పుడు ఫోటో మంచిగా కనిపించేలా ఇలా అడ్జస్ట్ చేసుకొని రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసి చూడండి ఫొటోస్ ఇలా దగ్గర జరుపుకుంటే మనకు సెకండ్ ఫోటో కూడా యాడ్ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా సేమ్ మళ్ళీ దీన్నే డూప్లికేట్ చేసుకొని థర్డ్ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను దీన్నే కాపీ చేస్తున్నాను, కాపీ చేసి కింద యాడ్ చేస్తున్నాను. మీకు వేరే ఫోటో కావాలనుకుంటే ఇక్కడ రీప్లేస్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు థర్డ్ ఫోటో ఏదైతే కావాలో మీరు ఆ థర్డ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి మనకు ఆటోమేటిక్గా థర్డ్ ఫోటో అయితే కనుక యాడ్ అయిపోయింది. సో మనకి ఇందులో మొత్తం 4 లేయర్స్ అయితే కనుక యాడ్ అయినాయి కదా, ఇన్షాట్లో 4 లేయర్స్ మాత్రమే యాడ్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో మనం మిగతా యాడ్ చేయడానికి ఆప్షన్ లేదనమాట. సో కింద కూడా ఇంకొక 2 ఫొటోస్ అయితే కనుక యాడ్ చేస్తే బాగుంటుంది. సో అందుకోసమే కింద మిగతా ఫొటోస్ యాడ్ అవుతాయా కాదని ఒకసారి చెక్ చేసుకోండి. సో సేమ్ ఉన్నాయా లేవా అని. ఓకే కొంచెం సైజ్ పెంచుకుంటే నాకైతే కింద కూడా 2 అయితే కనుక యాడ్ అవుతూ ఉంటాయి. సో అందుకోసమే చూడండి ఇక్కడ. సో నేను కొద్దిగా బ్యాక్ వచ్చేసుకొని సో ఫస్ట్ ఇప్పుడు కొంచెం లైట్గా జూమ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు మొత్తం 5 ఫొటోస్ అయితే పైన అయితే యాడ్ అవ్వాలి. సో నేను కొంచెం లైట్గా జూమ్ చేస్తున్నాను. అన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి, ఎందుకంటే మనకు కింద కూడా 5 ఫొటోస్ యాడ్ అవ్వాలి, కానీ డైరెక్ట్ యాడ్ చేయడానికి ఇన్షాట్లో లేదు, మనం ఇంకొక పైన యాడ్ చేయడానికి. సో ఇంతవరకు మనం ఇవి యాడ్ అవుతాయి యాడ్ కావట్లేదు అని ఒకసారి చెక్ చేసుకోండి. అంటే కింద కూడా మనకి ఇంకా మిగతా 2 ఫొటోస్ కూడా పడతాయా లేదా ఒకసారి చూసుకోండి. ఓకే సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా అయితే నాకు పడతాయి కింద కూడా 2 ఫొటోస్. సో ఇలా ఇంతవరకు ఫస్ట్ మనం సేవ్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనం ఇన్షాట్లో మిగతా 2 ఫొటోస్ డైరెక్ట్గా యాడ్ చేయడానికి అయితే ఆప్షన్ లేదు. సో అందుకే మనం ఫస్ట్ వీడియోని సేవ్ చేసుకోవాలి ఇంతవరకు. సో ఇలా వీడియోని సేవ్ చేసుకున్న తర్వాతకి సో మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు చూడండి.
సో ఈ విధంగా సేవ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని డ్రాఫ్ట్లో పెట్టుకోండి. సో డ్రాఫ్ట్లో పెట్టుకున్నాక మళ్ళీ వీడియోని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ వీడియోని ఆప్షన్లో మనం ఇందాక సేవ్ చేసుకున్న వీడియోని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఇప్పుడు చూడండి ఇలా వైట్లో స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మీరు ఏ ఫోటో అయితే మళ్ళీ యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని యాడ్ చేసుకొని మాస్క్లో మళ్ళీ సేమ్ సర్క్యులర్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని ఫోటో ఎగ్జాక్ట్గా కనిపించేలా సెట్ చేసుకొని మనకి ఇందాక ఎంత సైజ్ ఇచ్చాం ఫొటోస్ సేమ్ అదే సైజ్ ఉండేలా చెక్ చేసుకోండి. సేమ్ అదే సైజ్ ఉండేలా చెక్ చేసుకున్న తర్వాతకి సో ఆ ఫోటోని ఇలా కింద అయితే సెట్ చేసుకోండి. ఇలా కింద సెట్ చేసుకుని చూడండి మనకు 4th ఫోటో కూడా యాడ్ అయిపోయింది. సో ఇలా యాడ్ చేసుకున్నాక సో దీన్ని కూడా మీరు వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో మరి కింద ఇంకొక ఫోటో కూడా కావాలి కదా, దీన్నే డూప్లికేట్ కాపీ చేసుకొని కింద యాడ్ చేసుకొని మీకు వేరే ఫోటో కావాలనుకుంటే ఇక్కడ రీప్లేస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కింద మీకు వేరే ఫోటో అయితే కనుక మీరు యాడ్ చేసుకోవచ్చు. సో నేను కనుక చూడండి వేరే ఫోటో అయితే కనుక యాడ్ చేశాను. సో పైన ఈ విధంగా ఇమేజెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్లో ఇమోజీస్ యాడ్ చేసుకోండి. సో మీకు నచ్చిన ఒక ఇమోజీని యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ బాక్స్ ఆప్షన్లో ఇక్కడ గ్లో ఉంది కదా, ఈ గ్లో ఆప్షన్లో ఇక్కడ సెకండ్ ఏ గ్లో ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మీకు గ్లో ఏ కలర్ కావాలి నేనైతే ఎల్లో కలర్ అయితే కనుక సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాక ఈ ఇమోజీ మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కింద కూడా గ్లో వచ్చేసి 20% ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక ఆ గ్లో ఇమేజ్ మీకు ఎక్కడ కావాలో అక్కడ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇక్కడ యానిమేషన్ అనే ఆప్షన్లో లూప్లో ఇక్కడ మనకు బల్బ్ ఉంది కదా, లూప్లో ఆ బల్బ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ స్కేల్ మీకు ఎంత కావాలనుకుంటే అంతైతే ఇచ్చేసుకోండి. సో ఈ విధంగా ఇచ్చేసుకున్న దీన్ని కూడా వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఎక్స్టెండ్ చేసి చూడండి మనకు ఇలా ఇమోజీ కూడా ఇలా బ్లింక్ అయినట్టుగా వస్తూ ఉంటుంది. సో మీకు ఎంత జూమ్ కావాలంటే అంతైతే జూమ్ అయితే యాడ్ చేసుకోండి. సేమ్ నేను దీన్నే కాపీ చేసుకొని సో నెక్స్ట్ మీకు ఇమోజీ ఎక్కడైతే కావాలో అక్కడైతే ప్లేస్ చేసుకోండి. సో నేను కనుక పైన అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో మీకు ఎక్కడ యాడ్ చేస్తే బాగుంటుంది ఆ ఇమోజీ అనుకున్నారో అక్కడైతే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా నేనైతే కనుక 2 ఇమోజీ కూడా యాడ్ చేశాను ఈ విధంగా. సో ఈ విధంగా యాడ్ చేసి మనకి ఏ విధంగా అయితే వస్తూ ఉంది. సో ఈ విధంగా ఇమోజీస్ని యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని పైన వీడియోకి సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేసుకొని మీకు వీడియో ఏ క్వాలిటీలో కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకుంటే వీడియో మీకు గ్యాలరీలోకి సేవ్